చెప్పండి. చెప్పమ్మా. నా పేరు, నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నది ఆడొక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి, నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్నారు. తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులుగా కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దాంట్లో పెట్టి, నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా నా కొడుకు మాచనలోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా నా బిడ్డ నాకు కనపట్ల, నాకు ఆరోగ్యం కూడా బాగోట్లా. నెల రోజుల నుంచి నేను తిరుగుతున్నా, వాటికి 24 రోజులు 25 రోజులు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు. అక్కడికే అడిగా, అయ్యా ఒక్కసారి ఫోన్ చేపించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి అన్నాను. అయ్యా మేము చెప్పేది ఏంటంటే, ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ ఉండాలి. ఉదాహరణకి ప్రెస్, ఆ మీడియా ఉండకపోతే ప్రజలకి స్వేచ్ఛా సంబృత్తులు ఉండకుండా పోతాయి. ప్రజాస్వామ్యం నిలబడాలి. అదే సమయంలో న్యాయ విచక్షణ కోసం కోర్టులు ఉండాలి. ఒక ప్రజల న్యాయం కోసం యుద్ధం చేయడానికి న్యాయవాదులు ఉండాలి. పోలీసులు కూడా తమ పాత్ర తాము నిర్వహించాలి. తమ పాత్ర అంటే లా అండ్ ఆర్డర్ కాపాడడం, మిగతా వాళ్ళని కాపాడడం, దానికి ఒక కోర్టు వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరగాలి. కానీ ఒక తల్లి వచ్చి మా దగ్గరకు వచ్చి 21 రోజులుగా ఆ మనిషి తన కొడుకు కనిపించట్లేదు అని చెప్తే ఆవిడ అజిటేషన్ చేస్తుంటే పోలీసు వారికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి, మా సీసీ ఫుటేజ్లో లేదు అని చూపించవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఉంది కదా, అన్ని చోట్ల సీసీ ఫుటేజ్ ఉండమని. ఇప్పుడు ఒకవేళ ఏ తల్లి కూడా కొడుకు పోయాడని చెప్పి మొదలు పెట్టదు కార్యక్రమం. మేము అడుగుతున్నది ఆ మనిషిని ప్రొడ్యూస్ చేయమని, లేదా అతను ఏదైనా కేసులో రిమాండ్ చేసి చెప్పమని. ఈ పరిస్థితుల్లో బెజవాడ బార్ అసోసియేషన్ గతం నుంచి కూడా విజయవాడలో ఎన్కౌంటర్లు జరిగితే వాటిని ప్రివెంట్ చేసింది. అలాగే ఈ డెత్స్ కూడా, ఈ లాకప్ డెత్స్ కూడా ఆపింది. కానీ మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయేమో అని భయం వేస్తుంది. ఆ ప్రమాదాలు మా చుట్టుముడుతున్నాయి. అలాగే ఈ ప్రెస్ సంబంధించి కూడా లేట్ అవ్వడానికి, కాస్త లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, యాక్చువల్గా ఆ బాధితురాలు తల్లి మేము చెప్పే కంటే మా భాష అంతా కూడా, మా బాధ అంతా కూడా, మా ఘోష అంతా కూడా ఆ తల్లి చెప్పిన దాని మీదే మేము మాట్లాడుతాం. కాబట్టి మాకంటే ఆ తల్లి చెప్పడం కరెక్టు. ఆ తల్లి పరిస్థితి కూడా బాగాలేదు, చాలా కండిషన్ కూడా సీరియస్గా ఉంది. అందువల్ల మాకు కూడా లేట్ అయ్యింది. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చాం.
ఆవిడ చెప్పగలేంతసేపు చెప్తుంది. దయచేసి ఆవిడ హెల్త్ను కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. కండిషన్ అయితే బాగాలేదు అని మా ప్రెసిడెంట్ గారు సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు అసలు తీసుకురాలేదన్నారు. అసలు ఇతను మార్కాపూర్లో ఉంటున్నాడా లేదా అని బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ వెళ్ళి వెరిఫై చేసుకుంది. అతను అక్కడ 3 నెలల నుంచి ఉంటున్నాడు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకి తీసుకెళ్ళడం కూడా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇది జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు ఇస్తారు సార్ లోకల్ పోలీసు? ఎవరికి ఎవరు ఇంటిమేషన్ ఇస్తారు? ఇంటిమేషన్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? చెప్తున్నారండి లోకల్ పీపుల్ని కాంటాక్ట్ మేబీ వాళ్ళు ఎలాగెళ్ళి ఉంటారో తెలీదు. సమస్య ఏంటంటే లోకల్ పీపుల్కి లోకల్ అడ్వకేట్ చెప్తే లోకల్ పోలీస్ చెప్తే ఇంతకాలం ఉంచుకోరు కదా. అది ఇట్స్ ఇల్లీగల్. ఇట్ అపియర్స్ ఇల్లీగల్. సో లీగలా ఇల్లీగలా మేము ప్రొడ్యూస్ చేయలేదా చేశారా? ఇప్పుడు మేమేమి విచిత్రమైన ఆరోపణలు చేయట్లే. ప్రత్యేకంగా పోలీసు వారికి కానీ ఏ పోలీసు వారి మీద ఉన్న కోపం ఏం లేదు. మేము అడిగేది ఒకటే, ఆవిడంత వేదన చెందుతుంది. ఈ దేశ పౌరురాలు ఆవిడ, రైట్, అందరికీ అక్కర్లే. ఆ సీసీ ఫుటేజ్ ఇమ్మనండి. లేదైతే తప్పని ఆవిడ వెళ్ళిపోతుంది. అంతకుముందు చాలా కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం 3 కేసులు ఉన్నాయి. బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే అంతకుముందు ఫస్ట్ వీళ్ళు మొదటి చెప్పిన గంజాయి కేసులు ఉన్నాయని చెప్తున్నారు మొదట్లో. దాదాపు ఈ రోజున విజయవాడలో పోలీసు కుర్రోళ్ళలో చాలామంది సామాన్యమైన మనుషులు అందరిలో గంజాయి అనేది కామన్ అలవాటు, చాలా ప్రమాదకరమైన అలవాటు. నాకు తెలిసి లేదు సార్, నాకు తెలిసి లేదు. ఏమున్నా సరే పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించాలి, వాళ్ళు వ్యవహరించట్లేదని మా ఆరోపణ. సార్ అది నాకు తెలిసి లేదు సార్. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు నా వెరీ కన్సర్న్ ఏంటంటే ఆ మనిషిని ప్రొడ్యూస్ చేయండి. వాడి మీద ఎన్ని కేసులు ఉంటాయని కేసులు పెట్టండి, ఇంకో 10 కేసులు పెట్టండి, నాకు అభ్యంతరం. సీసీటీవీ ఫుటేజ్ మేము ఇంకా అడగలేదమ్మా, అడగలేదు. ఇప్పుడు బికాజ్ వీ మేడ్ ఎలిగేషన్స్. దయవుంచి మీరు కూడా దయచేసి రికమెండ్ చేయండి. ఆమె తరఫున నేను లీగల్గా అంటే నాట్ యాజ్ అడ్వకేట్, వీఆర్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ది హ్యూమన్ రైట్స్ కమిటీ. అథెంటిక్ ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్లే కస్టడీకి కూడా ఇప్పుడు కూడా సఫిషియెంట్ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లోనే ఉంటుందండి. అలా అలా పరిస్థితులు ఉంటాయనే కదా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాదండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ రోజు బాగుతున్నారని చెప్పి ఆవిడ వెళ్ళి మార్కాపూర్లో ఉంటున్నాడు ఆ మనిషి 3 నెలల నుంచి. ఏం చెప్పలేదు.